నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సిట్, డీజీపీ గుప్తాకు నివేదిక, కౌంటింగ్ లోపు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం. కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు. జూన్ 5 వరకు 144 సెక్షన్ అమలు. పల్నాడు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ వెల్లడి. వైసీపీవి అసత్య ఆరోపణలు, అన్ని విషయాలపై సిట్ సమగ్ర విచారణ జరపాలన్న శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. అధికారులను మార్చిన చోటే హింసాత్మక ఘటనలు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన అధికారులకు శిక్ష తప్పదన్న దేవినేని ఉమా. ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై ఏర్పాటైన సిట్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను అందించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ బృందం తేల్చింది. మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనపై ఏర్పాటైన సిట్ డీజీపీకి ప్రాథమిక నివేదికను అందించింది. 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారులు దాడులకు గల కారణాలు, నమోదైన కేసులు, తీసుకున్న చర్యలపై విచారణ చేశారు. మొత్తం 150 పేజీల నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు. 2 వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారని, మరణాలకు దారితీసేలా రాళ్లదాడి జరిగిందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో పలు సెక్షన్లు చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే జూన్ 4 లోపు పూర్తిస్థాయిలో మరో నివేదికను అందిస్తామని సిట్ చీఫ్ పేర్కొన్నారు. పల్నాడులో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ తెలిపారు. ప్రత్యేక పరిస్థితిలో ఈసీ తనను జిల్లా కలెక్టర్గా నియమించిందని చెప్పారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన అల్లర్ల వల్ల పల్నాడులో చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. జూన్ 5 వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్ లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు లేని విధంగా జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్, ఎస్పీలు మారడం, పోల్ తర్వాత జరగడం చాలా తక్కువ ఉంటుంది. బట్ మన జిల్లాలో ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజావుగా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము. మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. అధికారులను ప్రలోభపెట్టి ఎన్నికల్లో తాము లబ్ధి పొందాలని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై సిట్ విచారణ చేసి నిజాలను బయటపెట్టాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. పల్నాడు ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్కు తన కుటుంబానికి పరిచయాలు ఉన్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని చెప్పారు. పల్నాడు జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని ఎన్నికలకు ముందు తాము ఈసీకి పోలీసు ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. పోలింగ్ అంతా టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై తన కాల్ డేటా, వైసీపీ నేతల కాల్ డేటా తీసుకుని సిట్ విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి
వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు, ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసకు కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అధికారులను మార్చిన చోటే హింసకాండ జరిగిందని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అధికారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం హింస జరిగిన 3 ప్రాంతాలు కూడా అటు పల్నాడు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో, సజ్జల డైరెక్షన్లో టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు. మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు, ఏం చేయాలో అదే చేస్తా ఉన్నాడు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ను సజావుగా నిర్వహించడమే తన ముందున్న లక్ష్యమని నూతన ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, that will be the important step to control the law and order situation. రైతు ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, సిపిఐ నాయకులు అమరజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు 4వ వర్ధంతి కార్యక్రమం మల్లయ్యలింగం భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన రైతు సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఉన్నారు చాలా కాలం. ఆయన అనేక ప్రాజెక్టుల కోసం, రైతాంగం కోసం చాలా ఆందోళనలో కృషి చేశారు. అనేక వ్యాసాలు రాశారు. ఎక్కువగా ప్రాజెక్టుల్లో నష్టపోయిన వారి కోసం, వారి యొక్క నష్టపరిహారం కోసం సాగర్ కానివ్వండి, పులిచింతలు కానివ్వండి, అదేవిధంగా అన్ని ప్రాజెక్టులో వాళ్ళ పరిహారం కోసం కూడా చాలా ఆదరణలు కృషి చేశారు. పోరాటం అంటే చిన్న విషయం కాదు. రైతు సంఘాలు మరి ఎక్కడ కల్తీ ఇతనాలైనా మన రైతు సంఘ పోరాటం చేసింది. దాంతో భాగంగా కొల్లి నాగేశ్వరరావు గారు మహాసభల్లో ఆయన ఉంటే రైతు సంఘం పక్కకెళ్తే నడవదని రాజకీయం కానీ రైతాంగం మీద ఆయనకుండా అనేక రకాల పుస్తకాలు కూడా రాశాడు. కాబట్టి ఆయన అధ్యక్షుడు కానీ కార్యదర్శి గారు కొనసాగారు. రాజేశ్వరరావు టైము, వాళ్ళు గంగాధరరావు టైంలో, అందరి టైంలో ఆయనతో పాటు నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా రైతాంగంలో పనిచేస్తాను. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చినపలకలూరులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పేద ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ అన్వేష్ కుమార్, కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్విని, పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఊటుకూరి గోపీకృష్ణ, డాక్టర్ రత్నప్రసాద్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. ఆరోగ్యం పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు ఆరోగ్య సలహాలు తెలిపారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ సహకారంతో నిరంతరం ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. గతంలో అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, ఎన్నికల దృష్ట్యా కొంత విరామానంతరం మళ్లీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అందించిన సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వైద్య శిబిరాలు రానున్న రోజుల్లో పేద ప్రజల కోసం నిర్వహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు పార్లమెంటు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయటం నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ అగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని పూజించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకూడదని కన్యకా పరమేశ్వరి అమ్మవారి లోకానికి చాటారని ఆలయ అర్చకులు తెలిపారు. అందరికి నమస్కారం చేసుకుని దీపావళి కనుక ప్రసాదాలు జనాలు వస్తారు కాబట్టి దయచేసి ముందు శ్రద్ధ కోసం కోరుతున్నాను. ఈ లైట్ల ముందరగమ్మా, మీరు ముందరగండి. ఓ ఉపేంద్రాయ నమః. ఓం ఉత్తిష్టంతో భగవిశాచాః ఏతే భూమి ధారకాః వీరాయనం దర్శయామి. వీరాయనానందరం శుద్ధాచం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్రమారణ గోవిందో గణపతి మహారాజుకి, గణేష్ మహారాజుకి. అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవం, జయంతి, అమ్మవారి పుట్టినరోజు, ఆర్యవైశ్య కులదేవతగా అమ్మవారి భూమి మీద అవతరించిన రోజు వైశాఖ దశమి. ఆ రోజు నుంచి 5 రోజుల పాటు దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి దాకా అమ్మవారి యొక్క పాంచాహ్య ఉత్సవాలు జరుగుతాయి. వైశ్యకులోద్ధారిణి ఈ భూమి మీద వైశ్యులందరికీ కూడా మాతృమూర్తి. మనందరం ఆ బిడ్డలం. జిల్లాలో ఈ దఫా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహించేవారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ దృష్ట్యా ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఎన్నికల యంత్రాంగంతో పాటు హోమ్ ఓటింగ్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పలువురు ఓటు వేశారు. సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసి ఆ కవర్లను తపాలా శాఖ ద్వారా పంపించారు. 24,000 పైచిలకు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేశారు. ఈ దృష్ట్యా ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆర్ఓలను ఆదేశించారు. గతంలో ఆర్ఓ టేబుల్ వద్ద కేవలం ఒకే టేబుల్పై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించేవారు. ఈ దఫా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అయిన ఓట్లను బట్టి 4 నుంచి 5 టేబుల్స్, లోక్సభ స్థానం కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు అవుట్సోర్సింగ్ పై 3 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి తెలిపారు. ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలని, 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని,
ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నియామకం కాబడిన వారు ఫ్యామిలీ కోర్ట్, అడిషన్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్టు నందు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి జూన్ 4న విజయోత్సవ సంబరాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీల అనుభవానికి తోడు జనసైనికుల పోరాట పటిమతో కూటమి రికార్డు స్థాయిలో విజయాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో పోలింగ్ అనంతరం పోలీసు అధికారులు గస్తీని ముమ్మరంగా నిర్వహించి ముఖ్య ప్రాంతాల్లో పర్యటించి ఎవరైనా చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఎలక్షన్ కమిషన్ వారి నియమావళి ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్లను విడిగా బాటిల్స్లో పోయడం నిషేధమని, ఏ పెట్రోల్ బంకు వారైనా రూల్స్ పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ దూడి అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో బాణాసంచాలు నిల్వ ఉంచే కేంద్రాల్లో పోలీసు అధికారులు, ఫైర్ అధికారుల సమన్వయంతో బాణాసంచాల గోడౌన్లను తనిఖీలు నిర్వహించాలని అధికారులను కోరారు. జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక గ్రామాల్లో మరియు ముఖ్య ప్రధాన కూడళ్లలో పోలీసుల పికెట్లతో కూడిన బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఫోర్స్ సిబ్బందితో కలిసి పెదకూరపాడు గ్రామంలో పశువుల రన్ఓవర్పై అవగాహన ప్రచారం నిర్వహించారు. అనంతరం రాయవరం, కేతగుడిపి, గూగులదిన్న గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులతో మమేకమయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.